రాజనీతి కోవిదుడు చంద్రబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. 1950 ఏప్రిల్ 20న జన్మించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలోని నారావారిపల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మణమ్మ. చంద్రబాబు బాల్యం నుంచి చాలా చురుకుగా ఉండేవారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చదివే రోజుల్లో ఆయన విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడం, యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు కావడం విశేషం. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేసిన ఆయన ఇక ఆ తరువాత రాజకీయాలకు పూర్తిగా అంకితమయ్యారు. 1974లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్న డిఎల్ నారాయణ గైడ్ గా పిహెచ్డి కోసం అధ్యయనం చేస్తూ కూడా పూర్తి కాలపు రాజకీయ కార్యకలాపాలలో మునిగి తేలడం కారణంగా ఆ కృషికి అర్ధాంతరంగా స్వస్తి పలికారు. భారత జాతీయ కాంగ్రెస్ యువతకు కేటాయించే 20% కోటాలో ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. అతి చిన్న వయసులో తన 28వ ఏట చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన చంద్రబాబును అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య తన మంత్రివర్గంలో సాంకేతిక విద్య మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నారు. అలా ఆయన అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగానే కాక అతి పిన్న వయస్కుడైన మంత్రిగాను రికార్డులకెక్కారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండగానే ఆయనకు ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది. ప్రతిభావంతుడైన ఈ యువకుడికి ఎన్టీఆర్ తన 3వ కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహం చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు తర్వాత కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చిన సందర్భంలో చంద్రబాబుకు తన సామర్థ్యాన్ని ప్రదర్శించే చక్కటి అవకాశం లభించింది. ఆ సమయంలో చంద్రబాబు చూపిన తెగువ, పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఆయన చూపిన చొరవ ఎన్టీఆర్ విధేయులైన ఎమ్మెల్యేలతో న్యూఢిల్లీలో రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించడంలో చంద్రబాబు ప్రదర్శించిన అసమానమైన రాజనీతి చాతుర్యం పట్ల ఎన్టీఆర్ సమ్మోహితులయ్యారు. ఎన్టీఆర్ ఆయన్ని వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని ఇచ్చారు. 1989లో కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు నాటి నుంచి ఓటమి ఎరగలేదు. అయితే 1989లో తాను గెలిచిన తన పార్టీ అధికారం చేజిక్కించుకోవడంలో విఫలమైన కారణంగా ఆయన 1989-94 మధ్య కాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సి వచ్చింది. అప్పట్లో సమర్థుడైన ప్రతిపక్ష నేతగా సభ లోపల, పార్టీ ప్రధాన కార్యదర్శిగా సభ వెలుపల మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. 1994లో తిరిగి కుప్పం నుంచి ఎన్నికైన బాబు ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖలు చేపట్టారు. రోజు రోజుకు శారీరకంగా, మానసికంగా బలహీనపడుతున్న ఎన్టీఆర్ క్రమంగా అన్ని విషయాలలో లక్ష్మీపార్వతిపై ఆధారపడటం ఎక్కువైంది. ప్రతి చిన్న విషయానికి పార్టీ కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు ఆవిడ ఎదుట మోకరిల్లాల్సిన స్థితి ఏర్పడింది. ఇన్నేళ్ల తమ సేవలకు ఫలితం లేకుండా పోయిందని, తమ భవితవ్యం ఏమైపోతుందోనని ఆందోళన అందరిలో మొదలైంది. పార్టీకి జరుగుతున్న నష్టం గురించి ఎన్టీఆర్ కి ఎవరు విపులంగా వివరించి చెప్పగలిగే స్థితి లేదు. అధినేతతో గట్టిగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వస్తుందో రాదోనన్న భయం అందరినీ వెన్నాడేది. ఓ దశలో ఆయన దగ్గరకు వెళ్లగలగడం కూడా ఎవరో ఒకరిద్దరు ముఖ్య నేతలకు తప్ప సాధ్యపడేది కాదు. రేణుకా చౌదరి సస్పెన్షన్ ను ఎత్తివేయమని కోరేందుకు, ఆ విషయంలో నిజానిజాలు అధినేతకు వివరించడానికి ఆయన్ని కలిసిన ముగ్గురు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతల మీద ఎన్టీఆర్ విరుచుకుపడిన తీరు చూసిన తర్వాత అందరిలోనూ తమ రాజకీయ భవితవ్యంపై గుబులు పట్టుకుంది. దానికి తోడు ఇది నేను స్థాపించిన పార్టీ, ఇది నాతోనే పోతుంది, నేను ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తా అంటూ ఎన్టీఆర్ తరచు చేసే ప్రకటనలు కూడా ఎమ్మెల్యేల మనసులలో అభద్రతాభావం ఏర్పడటానికి కారణమయ్యాయి. ఆ దశలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో పార్టీలోని అధిక సంఖ్యాకులు అధినేత ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరేయక తప్పింది కాదు. 1995 ఆగస్టులో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో వైస్రాయ్ హోటల్లో సమావేశమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబును తన నేతగా ఎన్నుకున్నారు. అలా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఎన్టీఆర్ మృతి చెందారు. ఎన్టీఆర్ ఇమేజ్ తో మరణానంతరం ఆయన పట్ల వెల్లువెత్తే సానుభూతితో వచ్చే ఎన్నికలలో సులువుగా నెగ్గగలమనే ఆశతో పార్టీలోని కొందరు నేతలు లక్ష్మీపార్వతి వెనుక సమీకృతులవ్వడం మొదలైంది.
అయితే అదెంతో కాలం కొనసాగలేదు. నట్టనడి సంద్రంలో ఉన్న నావ లాంటి పార్టీని సమర్థుడైన చంద్రబాబు భద్రంగా దరిచేర్చగలడని దాదాపు పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ క్రమంగా నమ్మకం కుదిరింది. వారంతా చంద్రబాబు వెనుకనే నిలిచి పార్టీ, ప్రభుత్వ నిర్వహణలో ఆయనకు సహకరించారు. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, ప్రజాకర్షక పథకాల ఆధారంగానే నడిచిన పార్టీని యథాతథంగా సంరక్షించుకుని ప్రభుత్వాన్ని మరింత మెరుగైన పనితీరుతో నిలబెట్టుకోవాల్సి రావడం నిజంగా చంద్రబాబుకు పెను సవాలుగా మారింది. అయితే ధైర్యంగా ఆ సవాలును స్వీకరించిన చంద్రబాబు ఆ కృషిలో కృతకృత్యుడు కాగలిగారు. తనది పనిచేసే ప్రభుత్వం అని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు బాబు. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ వంటి పలువురు నేతలు సైతం చంద్రబాబు కార్యదీక్షను, దక్షతను పొగిడారు. ఎన్టీఆర్ ఆశయాల పట్ల విధేయంగా ఉంటూనే నిరర్ధకమైన ప్రజాకర్షక పథకాలను ఎత్తివేయడమో లేక పాక్షికంగా కుదిరించి కొనసాగించడమో చేశారు. ఎన్టీఆర్ ఇమేజ్ స్థానంలో తన కృషితో సాధించిన పనుల సాఫల్యాల ఇమేజ్ ని కొంతమేర చొప్పించగలిగారు. ఆర్థిక సంస్కరణలు పెద్ద ఎత్తున అమలు చేశారు. తాను కష్టపడి పనిచేస్తూ అధికారులు, ఉద్యోగులలో కూడా జవాబుదారీతనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలా ప్రధానంగా ఆయన కృషి, ప్రభుత్వ పనితీరులో మెరుగుదల కారణంగా 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 294 సీట్లకు గాను 185 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోని 42 పార్లమెంటు సీట్లకు గాను తెలుగుదేశం పార్టీ 29 సీట్లు సాధించింది. ఈ విషయంలో ఎన్నటికీ వెన్నెతరగని ఎన్టీఆర్ ఇమేజ్ కూడా ఆయనకు కొంత మేరకు తోడ్పడింది. ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. తన కనుసన్నలతో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగల స్థాయికి చంద్రబాబు చేరుకున్నారు. అయినా కేంద్రంలో ఏ పదవిని ఆశించగా తాను ముఖ్యమంత్రిగానే కొనసాగారు. ఆ దశలో కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి చేయగలిగినంత మేలు చేసే ప్రయత్నం చేశారు ఆయన. డిపెప్ పథకం కింద వేలాది గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలకు పక్కా భవనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ మంచినీటి సరఫరా కార్యక్రమాలకు ఆ దశలో గొప్ప పురోగతి లభించింది. రాష్ట్రంలోని రహదారులన్నీ ఆధునీకరించబడి ప్రయాణ సమయాలు బాగా తగ్గాయి. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఏర్పడ్డాయి. ఇది మనందరికీ స్వీయానుభవంలో తెలిసిన విషయమే. ఇక అక్కడి నుంచి చంద్రబాబు సంస్కరణల బాటలో మరింత వేగంగా పురోగమించారు. రోడ్డు రవాణా, విద్య, వైద్య సేవల మెరుగుదలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. తెలంగాణలోని కొన్ని వెనుకబడిన జిల్లాలు సైతం 10th ఇంటర్ ఫలితాల విషయంలో పలు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి చెందిన జిల్లాలను కూడా అధిగమించి ముందడుగేశాయి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. అందుకు రికార్డులే సాక్ష్యం. చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కేంద్రీకరించి హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చి హైదరాబాద్ కు ప్రపంచ పటం మీద ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించారు. ఆయన కారణంగానే ఐటీ రంగానికి ఒక గొప్ప ఊపు వచ్చింది. దీనివల్ల ఎందరో నిరుద్యోగులకు మేలు జరిగింది. ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. సంస్కరణలు పటిష్టంగా అమలుపరిచి విద్యుత్ ఉత్పత్తి పెంచి విద్యుత్ సరఫరా నష్టాలను తగ్గించి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేశారు చంద్రబాబు. విద్యుత్ బకాయిలు సమర్థవంతంగా వసూలు చేయించి విద్యుత్ వ్యవస్థను లాభాల బాటకు మళ్లించే ప్రయత్నంలో టారిఫ్ పెంచక తప్పింది కాదు. ఆ దశలోనే రైతు వ్యతిరేకిగా ఆయన మీద ముద్ర పడింది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనే అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు ఆయన. వాస్తవానికి చంద్రబాబు వ్యవసాయదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులు పాటిస్తూ పంట మార్పిడితో అధిక ఆదాయాన్నిచ్చే వాణిజ్య పంటలు కూడా సాగు చేయడం అలవరుచుకుంటే రైతుకు వ్యవసాయంలో నష్టం అనే మాటే ఉండదని ఆయన తరచూ సభలలో చెప్పేవారు. కాంగ్రెస్ ఆయనపై రైతు వ్యతిరేకి అనే ముద్ర వేసి బలంగా ప్రచారం చేసింది. ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లలా నడుచుకుంటూ సాంఘిక సంక్షేమానికి వెచ్చించే నిధులలో కోత విధించారనే దుష్కీర్తి కూడా చంద్రబాబు పొందారు. అనుత్పాదక వ్యయం మీద కోత విధించి తాను వర్కహాలిక్ గా పనిచేస్తూ అధికారులు, ఉద్యోగులు అందరినీ పని విషయంలో వెంటబడడం వారికి నచ్చలేదు. పెడితే తింటాం గాని తిడితే పడతామా అన్నట్టు ఆయన ఉద్యోగుల సంక్షేమానికి ఎంత చేసినా ఎందుకో గాని ఆయన పట్ల అప్పట్లో వారు వ్యతిరేకతనే పెంచుకున్నారు. ఆయన దేశంలోకెల్లా తొలిసారిగా మన రాష్ట్రంలో బదిలీలను సమర్థత ప్రాతిపదికగా కౌన్సిలింగ్ తద్వారా చేపట్టి బదిలీ వ్యవహారాలలో అవినీతికి తావు లేకుండా చేశారు. అయితే అవినీతికి పని ఎగగొట్టే స్వభావానికి అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఆయన్ని తమకు అడ్డుగా భావించి ఆయన ఎంత త్వరగా ముఖ్యమంత్రి పదవి నుంచి నిష్క్రమిస్తాడా అని ఎదురు చూశారు. ఎల్నినో, లానినా వంటి పసిఫిక్ మహాసముద్రంలో తల ఎత్తే వాతావరణ ఉపద్రవాల కారణంగా ఏటికేడు అనుకోని రీతిలో అనావృష్టి, తీవ్రమైన కరువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుసగా 3 ఏళ్లు వెంటాడాయి. కాంగ్రెస్ నైరాశ్యంతో ఇంకేమీ పాలుపోక
తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఓడించాలని, చంద్రబాబు అధికారానికి వస్తే వానలు పడవని, ప్రకృతి కూడా ఆయనకు సహకరించదని అసత్య ప్రచారం చేసింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై హైదరాబాద్లోని బషీర్బాగ్ దగ్గర జరిగిన పోలీసు కాల్పులు చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకతను మరింత పెంచాయి. 2000 ఆగస్టు 28వ తేదీన జరిగిన ఈ కాల్పులలో బాలస్వామి, రామకృష్ణ అనే ఇరువురు ఆందోళనకారులు పోలీసులు కాల్చిన బుల్లెట్ గాయాలకు మృతి చెందగా, కిసారి అనే హెడ్ కానిస్టేబుల్ ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసలో తీవ్రంగానూ 119 మంది ఇతర పోలీస్ సిబ్బంది స్వల్పంగానూ గాయపడ్డారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఈ ఘటన ప్రతిపక్షాల చేతిలో ఒక ఆయుధంగా ఉపయోగపడింది. గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అనే పాటను కాంగ్రెస్ తన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఆ పాటలో రైతుల చేతి వృత్తుల వారి దుస్థితిని హృదయ విదారకంగా వర్ణించిన కారణంగా సహజంగానే ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. మిగిలిన కారణాలను నటుంచి ప్రధానంగా విద్యుత్ టారిఫ్ పెంపుల, బకాయిల బలవంతపు వసూళ్ల కారణంగా తెదేపా ఓటమి పాలైతే విద్యుత్ బకాయిల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి జనాకర్షక నినాదాలతో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1995 నుంచి 2004 వరకు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు 2004 ఎన్నికలలో వ్యక్తిగతంగా తాను కుప్పంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఓటమి కారణంగా అధికారం కోల్పోయి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 2014 వరకు కొనసాగాల్సి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగాను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఘనత కూడా చంద్రబాబుదే. ఎన్నికలలో గెలుపోటములు అప్పటి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా, అర్ధరహితంగా విభజించిన తరువాత దిక్కు మొక్కు లేని ఈ రాష్ట్రానికి చిత్తశుద్ధితో పనిచేసే సమర్థుడైన ఒక నేత అవసరమని గుర్తించిన విఘ్నత గల ఓటర్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆ బాధ్యతను చంద్రబాబు భుజస్కంధాలపై పెట్టారు. రాష్ట్రానికి ఆయన పాలనలో మంచే జరుగుతుందని ప్రజలంతా ఇప్పటికీ ఆశిస్తున్నారు. ఆయన ఏ పని తలపెట్టినా పని రాక్షసుడిలా తాను స్వయంగా కష్టపడతారు, లక్ష్యాల సాధన కోసం అందరినీ వెంటబడి పరుగులు పెట్టిస్తారు అని జనం అనుకునేది నిజం కాబట్టే ఆయన గత పాలనా కాలంలో విద్యుత్తు, ఐటీ, రహదారులు, విద్య, వైద్య సేవల వంటి రంగాలలో రాష్ట్రాన్ని యావత్ దేశంలో అత్యున్నత స్థాయిలో నిలపగలిగారు. అప్పట్లో ఆయన వస్తున్నారంటే పంచాయతీ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, వైద్యశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ మొదలైన విద్యాధికారులు భయంతో గడగడలాడేవారు. ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉండేవి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బోధనకు సకాలంలో క్లాసులకు హాజరయ్యేవారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన పుణ్యమా అని కూటమి ప్రభుత్వం 161 సీట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరో మైలురాయి కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 18 గంటలు పనిచేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి అంకిత భావం గల మేధావికి నవ్యాంధ్ర నిర్మాణంలో తగిన చేయూతనిచ్చి మనమంతా ఆయన చేస్తున్న కృషికి సహకరిద్దాం. అవినీతికి ఆస్కారం లేని విధంగా ఆయన తన పాలన సాగించగలరని, అభివృద్ధి లక్ష్యాలన్నింటినీ ఆయన అవలీలగా ఛేదించగలరని ఆశిద్దాం. ఆయనకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు.